నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఇక కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే చేస్తలేను, ఎందుకంటే ఊరికైతే పోయిన పని మీద. అక్కడ వీడియోలు చేయడానికి స్కోప్ అయితే లేకుండే. ఇక ఇప్పటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూ వస్తాయి. ఇక నిన్న నైటే వచ్చిన హైదరాబాద్ కి. ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి అయితే వచ్చేసిన శివుణ్ణి దర్శనం చేసుకోనికి. టెంపుల్ వచ్చేసి మా ఇంటి వెనకాల అయితే ఉంటుంది. ఇప్పుడైతే రెనోవేట్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. ఇక మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కి బ్యాగ్ ఇమ్మంటే రోడ్ మీదకి అయితే వచ్చిన. 10th పోరగాళ్ళకైతే ఎగ్జామ్ నడుస్తున్నట్టున్నాయి. ఒక్కొక్కటి మంచిగా రాసడానికి కుషులు అయితే బయటికి వస్తున్నారు. ఇక ఇంటికి వచ్చేసి మా రాక్సీ గారిని అయితే వాకింగ్ కి తీసుకొచ్చిన. ఇక ఒక బాల్ అయితే పడ్డదని చెప్పి వాడు గేట్ అయితే దుంకుతుండు. మా రాక్సీ గారు దొంగ అనుకొని వాడిని అయితే భయపెడుతుండు. వాడైతే చాలా అలర్ట్ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తినేసి అట్లా టైం పాస్ అయితే చేసిన మా రాక్సీ గారితో. ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి బండి తీసి ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చిన. ఇక ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే పాస్తా చేసింది. మస్తు టేస్ట్ అయింది. అయితే ఎవరికైనా పాస్తా రెసిపీ కావాలంటే డిఎం చేయండి, మమ్మీతోనైతే చేపిస్తా. తినేసి కిందికి రాగానే మా కూల్ నా కొడుకైతే వచ్చిండు. అసలు ఈ సమ్మర్ లా హుడీ ఎట్లా వేసుకోబోదు అవుతుందో అర్థం కాదు. మావన్కైతే చెప్పినా కదా, మహేందర్ అంటేనే విచిత్రం. అలా జరిసేపు టైం పాస్ చేసి ఇంటికైతే వచ్చేస్తా. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.